బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, సీఎం రేవంత్ బీజేపీలోకి వెళ్తారనుకోవట్లేదని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి వెళ్లినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లకపోవచ్చని, రేవంత్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చకుండా ఉంటారా? బీఆర్ఎస్కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిందని, 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తారా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదేనని, బిఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేదని, కవితను కావాలనే లిక్కర్ కేసులో ఇరికించారని మండిపడ్డారు కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనుకోవట్లేదని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. రేవంత్ రెడ్డి వెళ్లినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లకపోవచ్చని, రేవంత్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చకుండా ఉంటారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిందని, 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తారా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉత్తిదేనని, జిఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేదని, కవితను కావాలనే లిక్కర్ కేసులో ఇరికించారని మండిపడ్డారు కేసీఆర్.